ఒకప్పుడు చిట్టి అనే ఒక చిన్న పిట్ట ఉండేది. అది పాటలు పాడటానికి చాలా భయపడేది. మిగతా పక్షులన్నీ అందమైన పాటలు పాడుతుంటే చిట్టి మాత్రం వాటిని చూసి బాధపడేది. ఒకరోజు వృక్షరాజు అనే ఒక పెద్ద చెట్టు చిట్టిని గమనించింది. చిన్న పిట్ట, నువ్వు ఎందుకు అంత బాధగా ఉన్నావు? అని అడిగింది. వృక్షరాజు చిట్టితో, నీలో ఒక అద్భుతమైన స్వరం ఉంది. దాన్ని బయటికి రానివ్వు అని ప్రోత్సహించింది. చిట్టి ధైర్యం తెచ్చుకొని మెల్లగా ఒక చిన్న పాట పాడింది. అది చిన్న పాటే అయినా చాలా మధురంగా ఉంది. ఆ పాట విని మిగతా పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి. ఎంత మంచి పాట అని అవి కూడా చిట్టిని ప్రోత్సహించాయి. చిట్టికి ధైర్యం పెరిగింది. అది ఇప్పుడు గట్టిగా, సంతోషంగా పాడింది. దాని పాట అడవి అంతా మారుమోగింది. చిట్టి తన స్నేహితులతో కలిసి పాడింది. దాని స్వరం అందరితో కలిసి ఒక అందమైన బృందగానంలా మారింది. ఆ రోజు నుండి చిట్టి ఎప్పుడూ పాటలు పాడటానికి భయపడలేదు. అడవిలో ఎప్పుడూ పాటల శబ్దం వినిపించేది. చిట్టికి అర్థమైంది, తన స్వరం ఎప్పుడూ తనలోనే ఉంది, దాన్ని బయటికి తీసుకురావడానికి ధైర్యం మాత్రమే కావాలని.